మనము ఇప్పుడు చాలా విశాలమైనటువంటి గుడిలో ఉన్నాము. ఈ గుడి పేరు సారంగపాణి క్షేత్రం అనమాట, తిరుకుడండై. ఇది కుంభకోణంలో ఉంది. కుంభకోణము అంటే అన్ని దివ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి మట్టిని కలెక్ట్ చేసి ఒక కుండని తయారు చేసి దాంట్లో అమృతాన్ని నిల్వ చేసి దాన్ని మేరు పర్వతం మీద నిలబెడతారనమాట. ఎప్పుడు ప్రళయ సమయంలో ఈ అమృతాన్ని రక్షించడం కోసం మేరు పర్వతం మీద ఉంచుతారు. అయినా కానీ ఈ కుండ అక్కడి నుంచి జారిపడి ఈ భాండం ఈ కుంభకోణంలో పడిందంట. అందుకే ఈ ప్రదేశం పేరు కుంభకోణం అనేసి వచ్చిందనమాట. ఇక్కడ సారంగపాణి స్వామివారు ఉన్నారనమాట. చాలా పెద్ద విగ్రహంతో ఉన్నారు. ఈయన ఆదిశేషుడి మీద పడుకొని ఉన్నారు. పాదాల దగ్గర సప్త నదిలో విగ్రహాలు ఉన్నాయి. ఇంకా శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో ఉన్నారు. ఇక్కడ చెప్పండి. ఉత్సవ విగ్రహానికి స్పెషాలిటీ ఏంటి అంటే శ్రీదేవి భూదేవి అమ్మవారితో పాటు మహాలక్ష్మి కూడా ఉంటారనమాట. ఆయన మెడలో వేసుకున్న లాకెట్లు కంకణాలకి లక్ష్మీ అమ్మవారు ఉంటారు. ఇక్కడే తిరుమంగయ్య ఆళ్వార్ని ఆయనకి పిరాన్ అనే బిరుదు ఇచ్చారనమాట. ఎప్పుడైతే తను పిరాన్ ఇచ్చారో తను ఆయన యొక్క పేరుని కూడా మార్చుకుంటారనమాట, ఆళ్వార్గా మార్చుకుంటారనమాట. అలాంటి స్థలం అన్నమాట. భగవంతుడు తన పేరుని ఆరాముదాల్వార్ అనేసి పెట్టుకుంటారనమాట. పండితాండ పత్ని అమ్మవారు ఇక్కడ ఉన్నారు. పునః స్థాపితం చేశారు అనేసి చెప్తున్నారనమాట. గర్భగుడి మొత్తం రథం రూపంలో ఉంటుంది. చక్రాలు కనిపిస్తాయి, పెద్ద పెద్ద గుర్రాలు ఇంకా ఏనుగులు కనిపిస్తున్నాయి. గుర్రాల వేగాన్ని కంట్రోల్ చేయడానికి ఏనుగులు ఉన్నాయంట. స్వామి ఉత్తాన పోజ్లో ఉన్నారు, అంటే పడుకొని ఉన్న స్వామి లేస్తున్నట్టుగా ఉంటారు. ఒక భక్తుడు అంటే ఏంటి స్వామి పడుకొని ఉన్నాము లే అనేసి అంటారంట. దాంతో స్వామి పైకి లేస్తూ ఉంటారంట. అయ్యయ్యో మీరు అచ్చ విగ్రహం కదా ఇప్పుడు ఎలా లేస్తారు అంటే మళ్ళీ ఆగిపోతారంట. అందుకే తను పడుకున్న లేస్తున్నట్టుగా కనిపిస్తారనమాట. సారంగపాణి భగవాన్ కీ జై. రెండు విధాలు ఉన్నాయి ఇక్కడ.